సో మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి ట్రాన్సిట్ వీసా గురించి మాట్లాడము. ఆ ట్రాన్సిట్ వీసా అనుకున్న ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ లోకి వచ్చామంటే దుబాయ్లోన అక్కడ నుంచి మనం ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు మన ఫ్లైట్ డిలే అయినా ఫ్లైట్ క్యాన్సిల్ అయినా సరే మనం ఎలాగా ట్రాన్సిట్ వీసా తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది డీటెయిల్ గా క్యాప్చర్ చేసాము. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అది మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ వీడియో అన్నమాట. అది చూడండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే, సో మీరు ఇండియాలో ఉండి మన దుబాయ్ వచ్చి జాబ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు జాబ్ చేయాలంటే మీకు దుబాయ్లో ఎవరైనా తెలియాలా, అవసరమా అసలు? లేదనుకోనంటే మనకి ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చా మనకి ఆ అవకాశం ఉందా అంటే ఆపర్చునిటీ ఉంది. అది ఏంటి ఎలాగనేది ఈ వీడియోలో డీటెయిల్ గా క్యాప్చర్ చేద్దాం. ఓకేనా? సో వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు బ్లాగ్స్. మన తెలుగు బ్లాగ్స్ అనేది మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ప్లీజ్ డూ లైక్ సపోర్ట్ మీ. సో ఇది సైట్ యాక్చువల్ గా, ఈ సైట్ ఏంటంటే మనకి u.ae. సో యుఏఈ సైట్ అనమాట. ఇది కంప్లీట్ యుఏఈ సైట్. ఇది దుబాయ్ రావాలనుకున్నంటే ఫస్ట్ ఏం చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ గురించి, విజాస్ ఐడెంటిటీ గురించి, అసలు లాస్ ఏముంటాయి, అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి ఇక్కడ యుఏఈలో, ఇవన్నీ చూడొచ్చు. మనకి డైరెక్ట్ గా యుఏకి మూవ్ అయిపోతుంటే ఇవన్నీ చూడొచ్చు అనమాట ఇక్కడ. సో జాబ్ గురించి మాట్లాడుతాం కాబట్టి దీంట్లోన జాబ్ గురించి ఒకసారి క్లిక్ చేద్దాం ఇక్కడ. సో ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఈ సర్వీస్ ఫర్ జాబ్స్ అని ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్కింగ్ ఇన్ యుఏఈ. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు చూస్తే సర్చ్ ఫర్ ఏ జాబ్, ఇక్కడ మనకి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ వచ్చేసి మనకి ఉన్నాయన్నమాట. రిజిస్టర్ ఆన్ ది జాబ్ పోర్టల్స్, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి జాబ్స్. ఇప్పుడు మనము విజిట్ వీసా, జాబ్ సీకర్ విజిట్ వీసా అనేది ఇది, దీని గురించి మాట్లాడదాం డీటెయిల్ గా. మనకి కింద పోర్టల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎలాగా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటనేది డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే? సో మనకి యాక్చువల్గా ఇప్పుడు వీసా గురించి మాట్లాడుతాం కాబట్టి ఈ వీసా అనేది చూద్దాం. క్లిక్ చేశాను. జాబ్ సీకర్స్ వీసా, ఇది ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి దీంట్లో. ఈ యాక్చువల్గా ఈ వీసా వచ్చేసి మనకి 60 days ఉంది, 90 days ఉంది, 120 days ఉంది. సో దీనికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనుకోనంటే మనకి రెప్యుటేటెడ్ ఆథరైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనము డిప్లొమాస్ కానీ, డిగ్రీస్, బ్యాచిలర్ డిగ్రీస్ కానీ, అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి అన్ని కంప్లీట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఫినాన్షియల్ గ్యారంటీ వచ్చేసి మనకి కొంత ఫినాన్షియల్ గ్యారంటీ కూడా చూపించాలన్నమాట. మనం ఇక్కడ వచ్చినాక మనం ఎలాగా అకామిడేషన్స్ కి, నాకు ఫుడ్ కి, ఇవన్నీ కూడా లైక్ స్టే చేయడానికి, మనం ఇక్కడ ఉండటానికి మనకి మినిమం ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది అనేది బ్యాంక్ లో చూపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. మనకు కావాల్సింది మ్యాండేటరీ పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ. అది మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అటెస్టేషన్ చేసి పెట్టాలన్నమాట. అవి ఆ రెండు కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇవి చూడండి, ఇవి డాక్యుమెంట్స్ ఇవి ఉంటే సరిపోతుంది. కలర్ ఫోటో, పాస్పోర్ట్, మనకి ఆల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. మేజర్ గా వచ్చేసి ఆల్ కాదు, మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, 10th క్లాస్, ఇవి చేస్తే సరిపోతుంది అనమాట. సో దీన్ని అప్రోచ్ ఎలా అవ్వాలి, ఆన్లైన్ లోనే ఎలా ఫిల్ చేసుకోవాలనేది ఈ సైట్స్ అనమాట. ఇందులోనే మనకి 60 days కి, 90 days కి, 120 days కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో 60 days కి ఒకసారి క్లిక్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చూసారంటే మీకు 60 days కి ఇక్కడ ఆప్షన్స్ అనేవి మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి. రిక్వైర్మెంట్ ఏంటి, జనరల్ ఇన్ఫర్మేషన్, మీకు ఇలా ప్రతి ఒక్క దాన్ని డీటెయిల్ గా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా చూడండి. అప్రాక్సిమేట్లీ ఫీ డీటెయిల్స్ మొత్తం టోటల్ కౌంట్ చేస్తే 1000, 100, 200, 28, రఫ్లీ వచ్చేసి 1500 ఉంటుంది. ఒక 1500 వచ్చేసి మనకు పెడితే దీనికి ఈ సర్వీస్కి వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 1500 ఏఈడి. ఓకే, 1500 ఏఈడి అనమాట. పెడితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి బేసికల్ గా ఇప్పుడు ఇది ఫిల్ చేయాలి, ఇది అప్లై చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలనేది మనం చూద్దాం. దీంట్లో కూడా కావాలంటే మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని కూడా మనకి అప్లికేషన్ లో కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సో ఈ ఐసిపి స్మార్ట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్దాము. దీంట్లో వెళ్ళి ఇక్కడ నుంచి మనము అప్లై చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి, జాబ్ పర్పస్ కదా మనం చేయాల్సింది. ఒకసారి జాబ్ పర్పస్ మనం చూద్దాము. ఎక్స్ప్లోర్ జాబ్ ఆపర్చునిటీస్, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా 90 days, 60 days, 90 days, 120 days వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. స్టార్ట్ సర్వీసెస్ అనుకున్నారు కదా, దీనిపై క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ లో మనమే చేసుకోవచ్చు, మనకు కావాలంటే ఇండియా నుంచి కూడా డీటెయిల్ గా మనము చేసుకోవచ్చు అనమాట. అప్లికెంట్ నేము చూడండి క్లియర్ గా, మనకి ఫోన్ నెంబర్, ఇండియా ఫోన్ నెంబర్, ఇక్కడ ఇండియా ఫోన్ నెంబర్ పెట్టేసుకోవచ్చు. చూడండి ఇండియా మొబైల్ నెంబర్,
మనకు కావాలంటే ఇక్కడ ఇండియా మొబైల్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్ లాంగ్వేజెస్ చూడండి, ఇంగ్లీష్ ప్రిఫర్ లాంగ్వేజెస్. మనం కావాలంటే అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం మనంతటా మనం ఫిల్ చేసేసుకోవచ్చు ఈ ఫామ్ ఆన్లైన్లో. ఫామ్ ఫిల్ చేసుకుని ఇందాక ఫ్రీ స్ట్రక్చర్ ఇందాక చూసారు కదా మీరు, నేను ఓపెన్ చేసి చూపించా కదా మీకు, అది సేమ్ ఇవన్నీ కూడా మనకి రిక్వైర్డ్ అనమాట. ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చేసిన తర్వాత మనకు కావాలంటే అప్లికేషన్ ని మనం ఇక్కడికి వచ్చి ట్రాక్ కూడా చేసుకోవచ్చు. మీరు ప్రీవియస్ విండోకి వెళ్తే, మళ్ళీ నేను ప్రీవియస్ విండోకి వెళ్తాను చూడండి. ప్రీవియస్ విండోకి వెళ్తే ట్రాక్ అప్లికేషన్స్ చూడండి. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి, ఆ రిక్వెస్ట్ నెంబర్ ఒకసారి సక్సెస్ఫుల్ గా మీరు ఫిల్ చేసిన తర్వాత రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత సర్చ్ కొడితే దాని స్టేటస్ వచ్చేసి మనము ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కాకుండా ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోనంటే మీ కాల్ సెంటర్ కూడా కాల్ చేయొచ్చు. లేదు ఇవన్నీ నేను చేయను, లేదు సర్వీస్ వచ్చేసి టైపింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు టైపింగ్ సెంటర్స్ అనేవి, మీకు ఆథరైజ్డ్ టైపింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఆ ఆథరైజ్డ్ టైపింగ్ సెంటర్స్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళే మీకు అన్ని చేసి పెట్టేస్తారు అనమాట. కాకపోతే వాళ్ళు దుబాయ్లో ఉంటారు. మీకు ఈ టైపింగ్ సెంటర్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ ఇక్కడ లేదు. యాక్చువల్గా టైపింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి మీకు. ఆ టైపింగ్ సెంటర్స్ వాళ్ళకి డైరెక్ట్ గా మీరు అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు డైరెక్ట్ గా. మీరు ఇప్పుడు ఈ జాబ్ సర్చ్ ఏదైనా కావాలంటే మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా చూడండి. ఈ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీకు ఎంట్రీ పర్మిట్ చెప్పా కదా మీకు, స్టార్ట్ సర్వీస్ అనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు పింక్ చేయండి డిస్క్రిప్షన్ లో, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నా ప్రొఫైల్ ఉంటుంది మన ఛానల్లో. మీరు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా 1-on-1 పింక్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇది జాబ్ సర్చ్ చేసుకునే వాళ్ళకి, ఇండియా నుంచి దుబాయ్లో జాబ్ సర్చ్ చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీరు కానీ ఈ వీడియో కానీ చూసినట్లయితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే చూడండి, లేదు మీకు యూస్ఫుల్ అయినా యూస్ఫుల్ అవ్వకపోయినా సరే వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. చాలా మంది కూడా జాబ్ సర్చ్ చూస్తుంటారు, దుబాయ్లో ఎలా జాబ్ సర్చ్ చేసుకోవాలి, అసలు దుబాయ్ ఎలా రావాలి జాబ్ సర్చ్ చేసుకోవడానికి. సో ఇండియాలో ఉండి దుబాయ్ వచ్చి జాబ్ సర్చ్ చేసుకుని ఒక 60 days తర్వాత జాబ్ తీసుకొని దానికి సిటిజన్షిప్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ వీడియో అనేది పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది వాళ్ళతో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక కొత్త టాపిక్ తో మనకి నెక్స్ట్ వీడియో అనేది రికార్డ్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.